ఆదికాండము 19వ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ముందుగా ప్రార్థన చేసుకుందాం. భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదించబడుదురు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువని, నీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడతారని, వారు కష్టపడి సొమ్ము సంపాదించుకున్న సొమ్ము వారు అనుభవిస్తారని నువ్వు రాయించావు. నీకు స్తోత్రములు. ఈ రాత్రి కాలంలో ఆదికాండం 19వ అధ్యాయంలో నుండి మీరు మాతో మాట్లాడండి. సొదొమ గొమొర్రాల ఆస్తి నాశనమైపోయినది. ఆ గ్రామస్తులందరూ, ఆ పట్టణస్థులందరూ అగ్ని గంధకముల చేత కాల్చబడ్డారు. నీ యందు భయభక్తులు గలవారు దీవించబడతారన్న మాటను బట్టి, నీ యందు ఎవరైతే భయభక్తులు లేనివారిగా ఉన్నారో వారు కొంతకాలమునకు అగ్ని గంధకములు చేత కాల్చబడే రెండవ మరణమునకు గురవుతారని నీ వాక్యము మాకు నేర్పించుచున్నది. కనుక ప్రభువా, ఈరోజు అయ్యా మాకు ఎలాంటి మాటలు చెప్పి మా హృదయములను నీతిమంతుల వరుసలోనికి, భక్తిపరుల వరుసలోనికి నడిపిస్తావో మీరు మాట్లాడి నడిపించండి. ఈ సమయంలో నీ దాసుడు బలహీనుడు గనుక బలపరిచి స్వస్థపరిచి బోధించుమని క్రీస్తు నామమున ప్రార్థన చేయుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప మనెల్లరికూ తోడైండును కాక. ఆమేన్. ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము గారింటికి వచ్చి త్రియేక దేవుడు ఆతిథ్యమును స్వీకరించి, అబ్రహాము గారు త్రియేక దేవుడికి వెన్న, పాలు, రొట్టెలు, మాంసము భోజనంగా పెడితే దేవుడు అబ్రహాము గారికి కుమారుని ఇచ్చి వెళ్ళాడు. మనం ఇచ్చేవి ఎంత, దేవుడిచ్చేది ఎంత? బహుశా వాటితో మనము దీవెన సంపాదించుకోలేము, కానీ మనము దేవుడికి ఇచ్చేవి పాలు, వెన్న, రొట్టెలు, మాంసము భోజనంగా అందిస్తే వారికున్న లోటును తీర్చేటట్లుగా దేవుడు అబ్రహాము గారికి వాగ్దాన పుత్రుణ్ణి ఇచ్చాడు. అక్కడే అబ్రహాము దేవుణ్ణి సాగనంపుతూ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అబ్రహాము యొక్క పిల్లల సంతానానికి యెహోవా మార్గాన్ని బోధిస్తాడని, నీతి న్యాయములు అనుసరించేలాగా ఆ కుటుంబ సభ్యులు, పనివారు కూడా నీతి న్యాయాలు అనుసరించేలా చేస్తాడని దేవుడు మాట్లాడుతూ, దుష్టులైన సొదొమ గొమొర్రా మనుషుల గురించి మాట్లాడినప్పుడు అబ్రహాము గారు దేవుణ్ణి బేరమాడినట్లుగా ఉంది. మనం వస్తువులు కొన్నప్పుడు బేరమాడుతూ ఉంటాం, ఇంకా 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 తగ్గించరా అని. అలా దేవుడు కూడా అబ్రహాము గారి యొక్క బేరాన్ని అంగీకరించి
ఆయన యొక్క బతిమాలడాన్ని ఆలకించి ముగించుకుని ఆయన వెళ్ళిపోయారు. ఇంతకీ ఆ సాయంకాలము 19వ అధ్యాయం 18వ అధ్యాయాన్ని కొనసాగింపు కనుక ఆ సాయంకాలము ఇద్దరు దేవదూతలైన వారు సొదొమ పట్టణానికి వెళ్ళారు. అబ్రహాం లోతు గారు ఆ ఇద్దరు దేవదూతలు ఇంట్లో చేర్చుకున్నారు. ఎందుకు దేవుడు ఆ దేవదూతలను పంపించారన్న విషయాన్ని దేవదూతలు లోతు కుటుంబానికి తెలియజేశారు. ఆ పట్టణం నుండి లోతు భార్యను ఇద్దరు కూతురులను తప్పించుకుని సోయారు అనే గ్రామానికి వెళ్ళారు. సొదొమ గొమొర్రా పట్టణం అగ్నిగంధకాల చేత కాల్చబడింది. చివరికి తండ్రితో ఇద్దరు కుమారులను కనడం అనేది ఈ అధ్యాయంలో ఉన్న సారాంశమై ఉన్నది. అయితే మనం దీన్ని నేర్చుకోవడానికి మనము ఈ యొక్క అధ్యాయాన్ని మరి భాగాలుగా మనము చేసుకుందాము. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయాన్ని 5 భాగాలుగా మనం చేసుకుందాం. 1 నుంచి 3 వచనాలు, 1 నుండి 3 వచనాలు. ఆతిథ్యమిచ్చిన లోతు. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఆతిథ్యమిచ్చిన లోతు. 4వ వచనం నుండి 11వ వచనం వరకు సొదొమ మనుష్యుల దుర్మార్గత. సొదొమ మనుష్యుల దుర్మార్గత. 3వది 12వ వచనం నుండి 22వ వచనం వరకు తప్పించబడిన లోతు. తప్పించబడిన లోతు. 4వది 23 నుండి 29 వరకు. 23 నుండి 29 వరకు సొదొమ గొమొర్రాల నాశనం. సొదొమ గొమొర్రాల నాశనం. 5వది 30వ వచనము నుండి 38వ వచనం వరకు మోయాబు బెన్నమ్మి. మోయాబు బెన్నమ్ముల జననం. ఈ 5 భాగాలను మనం ధ్యానం చేసుకుందాము. మొదటి భాగాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాము. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి. మీరు పెందలకడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునెను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పిరి. అయినను
అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఇక్కడ అబ్రహాము గారితో లోతు సహవాసం ఉన్నది కనుక బైబిలు లోతు గారి గురించి మాట్లాడే మాట ఏంటంటే నీతిమంతుడు. లోతు ఎవరండి? ఆ విషయం పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. 6వ వచనం నుండి చదువుకుందామండి. మరియు ఆయన సొదొమ గొమొరలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. చాలు. లోతు నీతిమంతుడు. మరి దేవుణ్ణి సహవాసం ఎరిగిన అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిన లోతు ఎలాగు నీతిమంతుడయ్యాడు అంటే సొదొమ గొమొర మనుష్యులు కామ వికారయుక్తమైన నడవడికి చేత, అంటే ఆ పట్టణ ప్రజలకి పరిస్థితి ఎంతో భయంకరమైనది. దినదినము తన మనస్సు నొప్పించుకుంటూ వచ్చాడట. అయ్యో, ఈ ప్రజలు ఎంత భయంకరంగా బతుకుతున్నారేంటి, వీళ్ళకి పద్ధతి లేదు అని చెప్పి వారి యొక్క తత్వాన్ని బట్టి రోజు మనస్సులో బాధపడుతున్న వ్యక్తి నీతిమంతుడైన లోతు. అబ్రహాము గారితో సహవాసం ఉన్నది కనుక అబ్రహాము ఎవరికైనా సరే తన ఇంటికి వచ్చిన వారికి కాళ్ళకి నీళ్ళిచ్చి వాళ్ళకి నమస్కారం చేసి భోజనం పెట్టే అలవాటు ఉంది అబ్రహాముకు. అబ్రహాముతో సహవాసం చేస్తున్న లోతుకి ఆ అలవాటు, ఆతిథ్యమిచ్చే అలవాటయింది. అందుకే ఈ 3 వచనాల్లో దేవదూతలైన వారికి లోతు ఆతిథ్యమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే వచనం వెంబడి వచ్చిన ధ్యానంలో సాయంకాలం అయినప్పుడట ఎక్కడ కూర్చున్నాడైనా గవని యొద్ద కూర్చున్నాడు. అంటే సొదొమ గవిని. గవిని అంటే ఏంటి? బైబిల్ గ్రంథములో మనము చూసినప్పుడు గవిని అంటే రెఫరెన్స్లు చూస్తే కనుక ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 19వ వచనం. 21వ అధ్యాయము 19వ వచనం. ఊరి గవుని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు, అంటే ఊరి పెద్దలు తీర్పులు తీర్చడానికి ఎక్కడ కూర్చుంటారు? గవిని దగ్గర కూర్చుంటారు. గవిని అనేటప్పటికి మీరు జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే పెద్దలైన వారు కూర్చుంటారు. ఆ గ్రామానికి సంబంధించిన పెద్దలైన వారు కూర్చుని అలా చెప్పాలంటే పంచాయతీలో తీర్పులు తీర్చినట్లుగా
మరి అక్కడ కూర్చుని వారు తీర్పులు తీరుస్తూ ఉంటారు. మీకు ఏ మాట ఇంకో చోట కూడా చూపిస్తే రూతు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదివినప్పుడు, బోయోజు పురద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయోజు చెప్పిన బంధువుడు ఆ త్రావను పోవుచుండెను. అక్కడ పురద్వారమునొద్ద గవిని దగ్గర కూర్చుంటారు పెద్ద మనుషులందరూ కూడా. ఊళ్ళో సమస్యలు ఏమైనా వస్తే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు విని పరిష్కారం చేస్తూ ఉంటారు. లోతు కూడా సొదొమ పట్టణములో ఒక పెద్ద అయ్యాడు. ఆ ఊరికి ఎలాగెళ్ళాడు? అబ్రహాము గారు పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి కలహం వచ్చినప్పుడు, మనం బంధువులం కదా, మనం కలహించకూడదు, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తానని అబ్రహాము లోతుతో చెప్పినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం మరి పచ్చగా ఉందని కోరుకుని ఆ ఊరికి వెళ్ళాడు. మీరు ఆ ఊరికి వెళ్ళినప్పుడు లోతు డైరెక్ట్గా ఊళ్ళోకి వెళ్ళిపోలేదండి. ఊరు బయట ఆయన గుడారం వేసుకున్నాడు. ఫస్ట్ ఊరు బయట గుడారం వేసుకున్నాడు. అది మనకి 13వ అధ్యాయంలో కనపడుద్ది. 14వ అధ్యాయంలో అయితే ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి సుమారు 20 ఏండ్లు ఉన్నాడని దైవజనుడు దేవదాసయ్య గారు ప్రసంగంలో ఉంది. 20 ఏండ్లు సొదొమలో ఆయన ఉన్నాడు. చివరికి ఆ ఊళ్ళో పెద్ద మనుషుల్లో ఒక పెద్ద మనిషి అయిపోయాడు. ఆ ఊళ్ళో పెద్ద మనుషుల్లో ఒక పెద్ద మనిషిగా ఆయన ఎదిగాడు. ఇప్పుడు ఆయన పురద్వారమున కూర్చున్నప్పుడు ఎవరు కనపడ్డారు అంటే 2 దేవదూతలు. ఏమండి? 2 దేవదూతలు కనపడ్డారు. ఆ దేవదూతలు సొదొమ చేరినప్పుడు లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, మనము పెద్దలైన వారు చాలామంది ఉంటారు కానీ వారెవరో వారికి తెలియక వారిని గౌరవించలేకపోయారు. లోతింటికి మరి అబ్రహాము ఇంటికి వచ్చే బంధువుల విషయంలో కానీ, స్నేహితులు కానీ, దేవుడు కానీ ఆ సహవాసం అనేది మరి లోతుగా ఉంది కాబట్టి లోతు ముందు చూచాడు వారిని. రెండవది లేచాడు. చూచినైనా ఏం చేశాడు చెప్పండి? లేచి అని ఉంది. మూడవది ఏం చేశాడట? సాష్టాంగ నమస్కారం చేసి. ఏం చేశాడు చెప్పండి? అది అవధూతలైన వారికి నిన్న అబ్రహాము గారి గురించి కూడా నేర్చుకున్నప్పుడు అక్కడ కూడా వంగి, నేల మట్టుకు వంగి. లోతు కూడా ఆ దేవదూతలను గౌరవించి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునన్ను. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చిదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. చూచాడు, లేచాడు, సాష్టాంగపడి నమస్కారం చేశాడు, ఇంటికి రండిని ఆహ్వానించాడు. మేము రాము అంటే మిక్కిలి బలవంతము చేశాడు. ముందు చూచాడు, రెండవది లేచాడు, మూడవది అవండి సాష్టాంగ నమస్కారం చేశాడు, నాలుగవది రమ్మని ఆహ్వానించాడు. రాలేము, మేము నడి రోడ్డు మీద ఉండిపోతామంటే మిక్కిలి బలవంతము చేశాను. మిక్కిలి బలవంతం చేసి ఆ రాత్రి అయినా ఏమిచ్చాడు అంటే భోజనం. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. మనము వాక్య పరిశీలన చేసినప్పుడు అబ్రహాము గారైతే మరి చాలా
పాలు, వెన్న, రొట్టెలు, మాంసము సిద్ధపరిచారు. ఇక్కడ లోతు గారు పొంగని రొట్టెలను సిద్ధం చేశారు. దేవుడు కూడా పొంగినది ఏదియు, పులిసినది ఏదియు మరి ఆయనకి రొట్టెలు పెట్టినప్పుడు కానీ, పండగల్లో 7 రోజుల పండగ, 7 వారాల పండగ, యూదులకున్న పండగల్లో పులిసినది ఏది తినకూడదు అన్నాడు. పులిసినది, పులియనిది. పులిసిందే పొంగుతుంది, పులవనిది పొంగదు. అంటే అప్పటికప్పుడు పిండి పిసికి రొట్టెలు చేసి ఆ దేవదూతలకి భోజనం పెట్టుండొచ్చు. ఇలా అనారోగ్యాలకు కూడా కారణం చెప్పాలంటే పులిసినదే. పులిసిపోద్దేమో అనుకుని ప్రతిదాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో తీసి తినటం వల్లే ఈ గ్యాస్ ట్రబుల్, ఇవన్నీ రోగాలు. ఫ్రిడ్జ్లు లేనప్పుడు బహుశా ఇన్ని రోగాలు కూడా ఉండి కాదేమో. పూర్వీకులైతే నాకు గుర్తొస్తుంది, అన్నీ కూడా పులిసిపోయేటట్లుగా తిన్నా సరే ఆ రోజుల్లో ఏ తేడా చేసేది కాదు. కానీ ఈరోజు అన్నీ పొలయగొట్టుకుని తింటున్నారో. కానీ ఆ లోతు గారు ఆ పెద్ద దేవదూతలైన వారికి ఎలాంటి ఆతిథ్యం ఇచ్చారు అంటే, మరి పులియని రొట్టెలు లేక పొంగని రొట్టెలని మనం చూస్తున్నాం. అందుచేత నేను ఆతిథ్యం గురించి చాలా రెఫరెన్స్లు మనం చూసాము కనుక ఇంకా ముందుకెళ్ళిపోదాం. మనం కూడా ఏం అలవాటు కలిగి ఉండాలి? నిన్న జ్ఞాపకం చేసుకుంది ఏంటి మనం అంటే, దేవుని సేవకులకి ఆతిథ్యం ఇవ్వాలి. అల్పులైన వారికి మనం ఏం చేయాలి చెప్పండి? ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇచ్చేవారు సనుక్కోకుండా ఇవ్వాలి. సనిగితే పెట్టిన దానికి ప్రయోజనం ఏమీ ఉండదు. లేకపోతే మానేయండి. సనుక్కుని ఫలమైతే పెట్టడం మానేయండి. కానీ పెడితే మాత్రం చెప్పండి, 10 మందికి భోజనం పెట్టామనుకోండి, భోజనం పెట్టేటప్పుడు కష్టం అనిపించదు. కానీ చివరన వాళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేట్లు ఉంటాయి కదా, ఆ కంచాల గ్లాసులు, చెప్పండి అప్పుడు ఏమొస్తుంది? మనకి విసుగుదల వస్తుంది. విసుగుదల లేకుండా చేసినప్పుడు ఫలితం ఉంటుంది. ఇక మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు 2వ భాగం చూద్దాం. సొదొమ మనుషుల యొక్క దుర్మార్గత, 4వ వచనం నుండి 11వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. 19వ అధ్యాయం 4వ వచనం నుండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులెక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అనలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను. వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకి వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకు పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరగా ఉండ చూచుచున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరున్న వారికి కనుమబ్బు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. రెండవదిగా
సొదొమ మనుషుల యొక్క దుర్మార్గత, ఆనాటి ఆ ప్రజలు ఎలాంటి వారు, ఆ ప్రజల యొక్క దుస్థితి ఏంటి, వారికి ఉన్న పాపస్థితి ఏంటి అని మనం చూసినప్పుడు వారు ఎలాంటి వారు అని మనం చూస్తే, ఆతిథ్యం తీసుకున్నారు, ఇంకా అందరూ పడుకుంటారు, ఇక విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు, నిద్రలోకి వెళ్ళిపోతారు. అప్పుడట ఆ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసారు. ఎవరెవరు వచ్చారంటండి? బాలురు, వృద్ధులు. మూడోది ప్రజలందరూ. అంటే బాలురు మొదలుకొని వృద్ధుల వరకు మనుష్యులు వచ్చారు. వారందరూ వచ్చి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకురండి. అంటే వారి యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది. బైబిల్ గ్రంథంలోంచి మరి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం ఈ సమయంలో. లేవియా కాండము 18వ అధ్యాయము 22వ వచనము. లేవియా కాండము 18వ అధ్యాయము 22వ వచనము. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము కూడదు, అది హేయము, అది హేయము. ఏ జంతువునందును. చాలు. స్త్రీ సైన్యము వలె పురుషుని సైన్యము కూడదు, అది హేయము. 20వ అధ్యాయం 13వ వచనం. అదే గ్రంథము, లేవియా కాండమే 20వ అధ్యాయము 13వ వచనము. ఒకడు స్త్రీతో సైనించినట్టు పురుషునితో సైనించిన యెడల వారిద్దరూ ఏ క్రియలు చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఇక కొత్త నిబంధనలోకి వెళ్ళిపోతే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషునితో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామత్పూర్లైరి. చాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోపులైనను తాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చాలండి. ఇప్పుడు ఈ మాటలు కొంచెం మీకు వినే వాళ్ళకి కొంచెం అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ, ఆనాడు సొదొమలో ఉన్న మనుషుల పరిస్థితి ఎలా ఉందో ప్రస్తుత కాలంలో కూడా అదే పరిస్థితి లోకంలో ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, అది పాపమని, అది దుర్మార్గత అని. కొన్ని దేశాల్లోనూ, చివరికి మన భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టులో కూడా ఎవరైనా ఎవరితోటైనా ఉండొచ్చు, అంటే పురుషులతో స్త్రీలతో కలిసి జీవిస్తామంటే అభ్యంతరం లేదన్న తీర్పులు రావచ్చు. కానీ బైబిల్ మాత్రం ఏం చెప్తుందంటే అది పాపము అని చెప్తుంది. లేవియా కాండంలో స్పష్టంగా చెప్పాడు కదండి దేవుడు,
అది దేవునికి హేయము, ఇష్టము లేని పని. ఇక్కడ ఆడంగితనము గలవారైనను అంటే పురుషులైన వారు పురుషుల్లాగే ఉండాలట. పురుషులైన వారు స్త్రీలాగా ఉండకూడదు. పురుషులు పురుషుల్లాగే ఉండాలి, స్త్రీలు స్త్రీల్లాగే ఉండాలి. పురుషులు స్త్రీల వలె జీవిస్తే బైబిల్ ఏం చెప్తుందంటే ఆడంగితనము గలవారైనను పరలోక రాజ్యానికి ప్రవేశించరట. తర్వాత పురుష సంయోగులు, తుచ్చమైన ఆలోచనలు, చాలా అల్పమైన ఆలోచనలు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పేది ఏంటంటే పురుషులతో పురుషులు పాపము చేయుట అనేది ఖచ్చితంగా పాపము. అది అగ్నిగుండముతో కాలు మండుచున్న అగ్నిగుండములో వారు పడద్రోయపడతారని ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే సొదొమ యొక్క పాప పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే దేవదూతలు ఎవరు? పరలోక వాస్తవ్యులు. వారు ఎలా కంటికి ఎలా కనపడతారంటే స్త్రీల వలె సౌందర్యంగా కనపడతారు. అలాగని చెప్పి వారు స్త్రీలు కాదు, అలాగని చెప్పి వారు పురుషులు కాదు. కానీ వారిని సంబోధించేటప్పుడు పురుషులను ఎలా సంబోధిస్తారో అలాగే దేవదూతలను కూడా మరి పురుషులుగానే సంబోధించటం అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు వారు ఏమన్నారు? నీ ఇంట ఉన్న మనుషులను బయటికి పంపించు. ఎంతో స్పష్టంగా ఉందండి అక్కడ. మేము ఈ రాత్రి వారితో కూడాలి. ఎంతమంది వారు? దేవదూతలు ఇద్దరు. మరి సొదొమలో ఉన్న బాలులు ఎంతమంది? సొదొమలో ఉన్న వృద్ధులు ఎంతమంది? ఇంకా మిగతా ప్రజలు ఎంతమంది? అంటే ఎంత భయంకరమైందంటే బాలురు అంటే అసలు ఈ కామ తలంపు లేనివారు, అసలు తెలియని వయసు, అది అసలు గ్రహింపు లేని వయసు. అంటే ఆ ఊరి ప్రజల పరిస్థితి ఎలా ఉంది? బాలురికి అదే మనస్సు, వృద్ధులంటే రేపు మాపు మరణించడానికి సిద్ధంగా ఉన్నవారు. వృద్ధులకి అదే మనస్సు ఉంది. ఆ మనస్సు కూడా ఇంకా వాళ్ళ నుంచి పోలేదు కనుక ఆ ఇంటికి వారు కూడా వచ్చేసారు. సొదొమ పరిస్థితి ఎలాగుందో మీకు తెలియదు. మీరు ప్రార్థన చేసినప్పుడు బలంగా ప్రార్థన చేయండి. ఈరోజు ప్రపంచం ఇలాగే ఉంది. మన కుటుంబాల్లో, మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో ఇలాంటి మనుషులు లేరు అని మీరు ఎప్పుడు అనుకోకండి. మనకు తెలియనంత మాత్రాన చెప్పండి ప్రపంచం ఎలాగుంది, మంచిగా ఉంది అని చెప్పడానికి వీలు లేదు. అందుచేత దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సొదొమ గొమొర్రా పట్టణ నాశనం అప్పుడు ఆ ప్రజలు ఎలాగున్నారో ప్రస్తుతం కూడా రెండవ రాకడ సమయంలో ఉన్న మన కాలమందు కూడా మనుషులు అలాగే ఉన్నారు. ఇంకెంతసేపు వారికి అదే తలంపు. అంటే ఇద్దరు దేవదూతల దగ్గరికి ఇద్దరు వచ్చారండి అంటే పర్లేదు, కానీ వారు ఊరంతా వచ్చారంటే వారి యొక్క మనస్సు ఎంత భయంకరంగా ఉందో. ఇంకా లోతు గారు ఏం చేశారో సమయంలో అంటే లోతుకి ఉన్న సమర్పణ చాలా గొప్పది. వాళ్ళని బయటికి రానియకుండా ఆయన ఒక్కడే బయటకు వచ్చి తలుపేసేసి ఏమంటున్నాడు? ఆయన అన్నలారా అంటున్నాడు. అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇంత పాతకం కట్టుకోకుండా అయ్యా, ఇదిగో పురుషుని కోడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. అంటే పురుషుని కోడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను, వారిని మీ మనసు వచ్చినట్లు చెయ్యండి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చినారు కనుక వారిని మీరు ఏమీ చేయకూడదని చెప్పినప్పుడు, అంటే లోతు యొక్క సమర్పణ మనం ఇక్కడ చూస్తున్నాం. నిజంగా వాళ్ళు దేవదూతలు కదండి. లోతు గారు మీ ఇష్టమయ్యే చేసుకోండి అని వదిలేసేటప్పుడు దేవదూతలను వారు ఏం చేయలేరు కదా. అలాగని కాదు, అక్కడ తన ఇంటికి వచ్చిన వారికి హాని రాకూడదు. ఆ గొప్ప సమర్పణ కలిగిన వ్యక్తి ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే నా ఇంట్లో పురుషుని ఎరగని ఇద్దరు కుమార్తెలు నాకు ఉన్నారు.
అమ్మ ఆ ఊరంతా చెడ్డది, ఆ ప్రాంతమంతా చెడ్డదని చెప్పుకుంటున్నాం కదా. నీ కూతుర్లు పురుషుణ్ణి ఎరగనోళ్ళ. నిజంగా తండ్రి ఆ మాట చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు, ఆ మాట నిజం కాకపోతే, లోతు చెప్పిన మాట నిజం కాకపోతే, తండ్రిగా నీకు ఆ సంగతి తెలిగిపోవచ్చేమో కానీ నీ కూతురు సంగతి మాకు చెప్తాం అనేవాళ్ళే. ఖచ్చితంగా లోతు మాట సత్యం అక్కడ. అంటే అంత భయంకరమైన గ్రామములో తన కుటుంబాన్ని, తన కుమార్తెలను తను కూడా ఎలా జీవించగలుగుతున్నారు? వాళ్ళు పవిత్రంగా జీవించగలుగుతున్నారు, పాపము లేకుండా జీవించగలుగుతున్నారు. గొప్ప విషయం ఏంటంటే ఎవరైనా సరే కూతుర్ని అలాగ ఇవ్వగలరా? ఇవ్వలేరండి. కూతుర్లు ఎక్కువ, వచ్చిన చుట్టానికంటే కూతుర్లు ఎక్కువ, కొడుకులు ఎక్కువ. అంటే ఎంత గొప్ప సమర్పణ కలిగిన వాడంటే కుమార్తెలు ఇవ్వడానికి కూడా ఆయన వెనక తీయలేదు. అయితే వారు ఏమని మాట్లాడుతున్నారు? నీవు అవతలికి పొమ్ము. లోతుని ఏమన్నా చెప్పండి, నువ్వు బయటికి పో, అర్జెంటుగా ఇక్కడి నుంచి ఇక్కడ ఉండడానికి వీలేదు, వెళ్ళిపో, అవతలికి పొమ్ము. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి, ఎలాగొచ్చింది? పొరుగు నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏదో ఒక మాట అంటూనే ఉంటారు ఊళ్ళోళ్ళు. అంటారా? ఏ ఊరు నుంచి వచ్చి మా ఊళ్ళో పెద్ద మనిషి అయిపోయావు నువ్వు అంటారా? అందుకే ఇక్కడ ఏమన్నారు చూడండి, పరదేశిగా వచ్చి మా ఊళ్ళో మకాం పెట్టి మాకే తీర్పు తెచ్చడానికి తీర్పరిగా నిన్ను ఎవడెట్టాడు? నిన్ను ఏమన్నారు? మాకు తీర్పు తెచ్చడానికి, ఇది మా ఊరు, మా ఊళ్ళో మా ఇష్టం వచ్చినట్టు మేము బతుకుతాం, నువ్వెవడో బయటికి పో, అవతలకు పో, మా ఇష్టం వచ్చినట్టు మేము జీవిస్తామంటుంటే దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. అంటే ఎవరినో కాదు, అవండి ఎవరినో కాదు, లోతునే బలవంతంగా మరి నాశనము చేయడానికి వారు పనుబూనుకున్నప్పుడు దేవదూతలైన వారు ఏం చేశారనుకుంటున్నారు? లోతును పట్టుకుని లోపల లాగేసి చెప్పండి తలుపేసేసి కనుమబ్బు కలుగు చేశారంట. ఏం కలుగు చేశారు చెప్పండి? కనుమబ్బు కలుగు చేశారు. ఏంటి కనుమబ్బు? తెల్లవారులు కూడా తలుపును కనుగొనలేకపోయారంట. అంటే తలుపు కనబడడం లేదేంట్రా, తలుపు కనబడడం లేదేంట్రా, ద్వారం కనబడడం లేదేంట్రా అని బాలులు, వృద్ధులు, ప్రజలందరూ కూడా తెల్లవాళ్ళు వారు వెతుకులాడారు. కానీ ఏం కనబడలేదు వారికి? తలుపు కనబడలేదు. దేవదూతల దగ్గర గొప్ప శక్తి ఉన్నది, దేవుడు వారికి ఆ శక్తి ఇచ్చాడు. సింహాల నోళ్ళు ముయించిన దేవదూతలు దేవుని పక్షంగా యుద్ధము చేశారు దేవదూతలు. ఇలాగూ దేవదూతలు చేసిన కార్యాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఏం చేశారంటే కనుమబ్బు కలుగు చేశారు. చూడండి, ఆ పాపము ఆ స్థలములోంచి వెళ్ళనెత్తలేదు. ఏ స్థలంలోంచి అంటే తలుపు దొరుకుతుంది, తలుపు దొరికితే పగలగొట్టుకుని లోపలికి వెళ్ళొచ్చు, కాసేపటికైనా దొరుకుతుంది, ఒక గంటకైనా దొరుకుతుంది, 2 గంటలకైనా దొరుకుతుంది అని చెప్పి అక్కడే నిలబడిపోయి ఆ పాప తలంపుతోటే అక్కడే నిలబడి వెతికారు తప్ప వారు వెళ్ళిపోలేదండి. అంటే ఎంత భయంకరంగా ఉందంటారు వాళ్ళ మనస్సులో, ఎంత పాపముతో నిండిపోయినాయి అంటారు ఆ మనస్సులో. చూడండి ఎంత భయంకరమైన స్థితితో. ఇంకా మనము ముందుకెళ్ళిపోదాం. మీరు ప్రార్థన చేసినప్పుడు మాత్రం ఇది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. యవనస్తురాండ్లు కూడా ఈరోజు ఇదే మనస్సుతో జీవిస్తున్నారు. అది యవన తలంపు అనాలో, లేకపోతే యవన తలంపుని ఇంకా అధికం చేయడానికి వారు చేసే ప్రయత్నాలు కూడా చాలా భయంకరంగా ఉన్నవి. మరి మనము మన పిల్లలైన వారు అలాంటి దుస్థితుల్లోకి వెళ్లకుండా అనుదినము ప్రార్థన చేసుకోవాలి, విజ్ఞాపన చేయాలి దేవుడి దగ్గరికి.
ఈ లోకము చాలా భయంకరమైంది. ఈ వయస్సులో ఆ వయస్సులను భేదం లేకుండా అన్ని వయసుల వారు మరి పాపమునకు అలవాటు పడుచున్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కనుక అట్టి భయంకరమైన దుస్థితి నుండి విడిపించమని మనం అనుదినము మన బిడ్డల కోసం మనము ప్రార్థన చేసుకోవలసిన వారమై ఉన్నాము. ఇక మూడవ భాగంగా మనం చూసినట్లయితే 12వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. తప్పించబడిన లోతు చరిత్ర. తప్పించబడిన లోతు గారి గురించి మాట్లాడదాం, చదువుకుందాం. 12వ వచనం నుండి 22వ వచనం వరకు. అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణము నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరముండుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నువ్వు నశించిపోకుండా ఈ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితిని. నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంగా ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకుని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నువ్వు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము. నీవక్కడ చేరు వరకు నేను ఏమీ చేయలేనెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను. ఇక్కడ మనము చూసినట్లయితే లోతు గారిని దేవుడు తప్పించడానికి నిన్న ప్రార్థన అబ్రహాము చేశారు సొదొమ గొమొర పట్టణము గురించి. ప్రార్థన చేసినప్పుడు ఈ బేరాలన్నీ అబ్రహాము గారు ఎందుకు ఆడుతున్నారంటే, ఆ ఊళ్ళో దేవుడు ఏ ఊరైతే నాశనం చేద్దామని చెప్పాడో ఆ ఊళ్ళో అలా అన్న కొడుకున్నాడు. ఎవరున్నారు? లోతున్నాడు. డైరెక్ట్గా లోతును రక్షించు అని అడగకుండా చెప్పండి, 50 మంది, 45 మంది, 30 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మందిని అడిగాడు. అసలు మొత్తం హృదయపూర్వకంగా హృదయములో ఎవరి గురించి ఉందే? అబ్రహాము గారికి ఎవరి గురించి ఉంది? నా అన్నయ్య కొడుకు లోతుని తప్పించు అని అడగడానికి ఈ ప్రార్థన అంతా. లోపల మనసులో మాత్రం ఖచ్చితంగా అబ్రహాము గారి మనసులో ఎవరి గురించి ఉందంటే లోతు గురించే ఉంది. అంటే దేవుడికి మనం ప్రార్థన చేసేటప్పుడు పైకి ఎలాంటి ప్రార్థన చేసినా మన మనస్సు ఎలాగుందో అనేది దేవుడు తెలుసు. మన మనసులో ఉన్న ముఖ్యాంశం ఏంటో దేవుడికి తెలుసు. మనసులో లోతుని రక్షించమన్న
ఆశ అబ్రహాముకు ఉంది కాబట్టి దేవుడు ఆ లోతును రక్షించడానికి సొదొమ వారికి చివరి అవకాశం ఇవ్వడానికి దేవుడు దేవదూతలను పంపించాడు. ఆ చివరి అవకాశాన్ని కూడా ఆ దేశము లేక ఆ పట్టణాలు సద్వినియోగం చేసుకోలేకపోయినాయి. దేవుడు ప్రతి మానవుడికి ఒక అవకాశం ఇస్తాడండి. ఎంత దుర్మార్గుడైనా రక్షించబడ్డానికి ఒక అవకాశం అనేది దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకు వచ్చారయ్యా దేవదూతలు, ఏ వార్త పట్టుకొచ్చారయ్యా అని ఆ ఊరు వాళ్ళు తెలుసుకుని, మేము దుర్మార్గులను కనుక నాశనం చేయడానికి వచ్చారా అని భయపడి, ఒకవేళ నినివే వారిలాగా మారు మనసు ఏమైనా పొందుంటే దేవుడు ఆ పట్టణాన్ని కూడా రక్షించేవాడే. అసలు ఆ యొక్క సొదొమ గొమొర్రాల పట్టణము యొక్క పాపము దేవుడికి మొరపెడుతుందంట. అసలు ఎంత భయంకరంగా ఉంది. భూమి భరించలేకపోతుంది, ఆకాశం చూడలేకపోతుంది వాళ్ళ యొక్క నీచమైన పనులు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చివరగా దేవుడు ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ఆ ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోయారు. కానీ అబ్రహాము గారు చేసిన ప్రార్థన బట్టి లోతుకు ఇంటి వారిని దేవుడు రక్షించడానికి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ నీకు మరి ఎవరున్నారు ఏమండి, నీ అల్లుని అన్నది అంటే ఒక అల్లుడు ఉన్నారనమాట. అప్పటికే ఒక అల్లుడు ఉన్నాడనమాట. నీ కుమారులను అంటే కుమారులు కూడా ఉన్నారన్నమాట. నీ కుమార్తెలను అంటే ఇంకా పెళ్ళి కాని కూతుర్లు కూడా ఉన్నారన్నమాట. ఈ ఊళ్ళోని కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము, అర్జెంటుగా మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోండి, ఊరు వదిలిపెట్టేసి. మేము ఈ చోటు నాశనము చేయవచ్చి తిమి. ఎందుకు వచ్చాము ఈ ఊరంటే నాశనం చేయడానికి వచ్చాం. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయెను. అసలు ఈ ఊరించి రోజు పాపం మొరపెడుతుంది అక్కడికి వచ్చి, బాగా ఘోరంగా ఉంది ఈ ఊరి పరిస్థితి అని. గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపినని చెప్పగా, నాశనం చేసిరండని దేవదూతల్ని పంపించారట. ఎవరో? యెహోవా తండ్రి, యెహోవా దేవుడు. అంటే ఒకటిండి గుర్తుంచుకోండి, పాపం అధికమైపోతే వాళ్ళు నాశనం అయిపోతారు. నాశనం చేయడానికి దేవుడు దేవదూతల్ని పంపించాడు. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్ళాడనయున్న తన అల్లులతో మాట్లాడి, రండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడని చెప్పినైతే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేసిన వాని వలె ఉండెను. వింటున్నారా? అంటే అల్లుని అంటే అంతకుముందు పెళ్ళైన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మరి ఆధారాలు ఏం మనకు కనపడవు. కొడుకులు అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. కానీ ఇద్దరు కూతుళ్ళు ఇంట్లో ఉన్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లి సంబంధాలు కుదిరిపోయినాయి ఆ ఊళ్ళోనే. వాళ్ళింటికి వెళ్ళాడంట లోతు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చి దేవదూతలు ఏ మాట అయితే చెప్పారో ఆ ఇద్దరు అల్లుళ్ళకి ఆ మాట చెప్తున్నాడు. ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తున్నాడంటే దేవుడు, దేవదూతలు చెప్పారు మా ఇంటికి వచ్చి మనము ఈ ఊరి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అర్జెంటుగా అని చెప్తే ఎగతాళి చేశారంట. అల్లుళ్ళు ఏం చేశారు? లోతుని ఎగతాళి చేశారంట. ఇప్పుడు రాకడ వచ్చేస్తుందండి, యేసుప్రభు రెండో రాకడ వచ్చేస్తుంది, సంఘం ఎత్తబడిపోతుందండి, భూమి మీద భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి, చాలా భయంకరమైన శ్రమలు భూమి మీదకి రాబోతున్నాయి అని మనం ఎవరికైనా చెప్పామనుకోండి, మనల్ని ఏం చేస్తారు? వాళ్ళు ఎగతాళి చేస్తారు. అవునా కదా చెప్పండి? వాన వచ్చేస్తుందంట, మనం అందరం మునిగిపోతామంట,
వాళ్ళలోకి రమ్మన్నాడని నోవాహు గారు బోధన ఎలాగ ఎగతాళి చేశారో, లోతు గారు చెప్పిన మాటలు కూడా ఎగతాళి చేశారు. అందుకే పౌలు గారు అంటారు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. ఇలా చాలామంది నామకార్థ క్రైస్తవులకు కూడా దేవుని మాటలు ఎగతాళిగా ఉన్నాయి, ఏలనగా ఉన్నాయి. చాలామంది ఈ మాటలు నమ్మలేకపోతున్నారు. చాలా భయంకరమైన పరిస్థితి లోకంలో ఉంది. ఎగతాళి చేయవారిగా ఈ లోకం ఉంది. అవండి తెల్లవారినప్పుడు ఆ రాత్రి జరిగింది. రాత్రి చెప్పినండి అల్లుడి దగ్గరికి వెళ్ళాడు. అల్లుడితో బతిమాలితే మేము రాము అని చెప్పేశారు వాళ్ళు. ఇక దేవదూతలు తెల్లారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ 2 కూతుర్లు తీసుకురమ్మని చెప్పాను. ప్రస్తుతం ఆ రాత్రి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది 2 కూతుర్లే. కనుక 2 కూతుర్ని, భార్యని నువ్వు వెంటనే అర్జెంటుగా ఈ ఊళ్ళోంచి బయటికి వెళ్ళిపోమని చెప్తున్నారు. అతడు తడువు చేసాను. ఈ మాట ఏంటి చెప్పండి? ఎందుకు తడువు చేస్తున్నారంటారు? ఎందుకు తడువు చేస్తున్నారు? అవును, అల్లుళ్ళు రాలేదని తడువు చేస్తున్నారా? లేకపోతే లోతుగారి భార్య ఏమన్నా తడువు చేస్తుందా? కూతుళ్ళు పెళ్ళి కుదిరిపోయినాయి కదా, అల్లుళ్ళు రానంటే కూతుళ్ళు తడువు చేస్తున్నారా? టోటల్గా అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? అతడు తడువు చేసాను. ఇలా 2వ రాకడకు కూడా సిద్ధపడండి అంటే అందరూ ఏం చేస్తున్నారు? తడువు చేస్తున్నారు. రేపు సిద్ధపడదాం, ఎల్లుండి సిద్ధపడదాం, అవతల ఎల్లుండి సిద్ధపడదాం, ఇంకా టైం ఉందిలే, ఇంకా శక్తి ఉందిలే, ఇంకా ఓపిక ఉందిలే, ఇంకా తర్వాత చేద్దాంలే అని చెప్పి చాలామంది రేపని ఎల్లుండని వాయిదాలు వేస్తున్నారు. అక్కడ దేవదూతలు ఏం చేశారు? అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు, అవండి ఎంత కనికరం అంటే మీరు నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, అబ్రహాము గారు చేసిన ప్రార్థన ఆ కుటుంబానికి కంచిగా ఉంది. అబ్రహాము గారు చేసిన ప్రార్థన బట్టే ఆ కుటుంబం మీద యెహోవా కనికరం వచ్చింది. ఇంకా వీళ్ళని ఇలాగ వదిలేస్తే వీళ్ళు ఏం చేయలేరు, బయటికి వెళ్ళరని చెప్పట దేవదూతలు లోతు భార్య చేతిని, లోతు 2 కుమార్తెల చేతులను, అంటే బహుశా దేవదూతలు 2 కాబట్టి 2 దేవదూతల దగ్గర 4 చేతులు ఉన్నాయంటే చెప్పండి, ఒక్కొక్క దేవదూత 2 పట్టుకుని ఊరు అవతల దాకా వాళ్ళు లాక్కెళ్ళిపోయారంట. దేవదూతలు అంత బలవంతం చేయవలసిన పని ఏంటంటే, వాళ్ళు కొన్ని నిమిషాల్లో వీళ్ళు వెళ్ళిపోతే చాలు, ఈ కుటుంబం గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు దేవుడి దగ్గరికి, ఈ కుటుంబాన్ని తప్పించాక పట్టణ నాశనం చేసేస్తారు. ఈ కుటుంబం ఉన్నంతసేపు ఆ పట్టణ నాశనం చేయడానికి లేదు. అంచేత ఆ కుటుంబం మీద యెహోవా కనికరం వచ్చిందట. యెహోవా కనికరపడి దేవదూతలైన వారు ఆ 4 పట్టుకుని ఊరవతల దాకా తీసుకొచ్చారట. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత, ఆయన నీ ప్రాణము దక్కించుకొనుము, పారిపొమ్ము, నీ వెనుక చూడకు, ఈ మైదానములు ఎక్కడా నిలవక నువ్వు నశించిపోకుండా ఎదురుండా ఒక పర్వతం కనబడుతుంది, ఆ పర్వతం మీదకి వెళ్ళిపో అని చెప్పి, వెనక్కి చూడొద్దు, అసలు నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు, వెళ్ళిపో పట్టణం ఆ యొక్క పర్వతం మీదకి అని చెప్తే ఈయన ఒక ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. ఏంటి ఆ ప్రార్థన ఏం చేసిన ప్రార్థన? ఇదిగో లోతు ప్రభువా, అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితిని, నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంగా ఉంది, అది చిన్నది,
నన్ను అక్కడికి తీసుకుని పోనిమ్ము, తప్పించుకుని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని. అంటే ప్రార్థన ఆ పర్వతం దాకే వెళ్ళండి అని చెప్పిన ఆయన అక్కడికి వెళ్ళాకే కదా కీడు చేస్తారు. కానీ నేను ఆ పర్వతం దాకా వెళ్ళకముందే ఈ పట్టణం నాశనం చేస్తే వాళ్ళతో పాటు నేను కూడా నాశనం అయిపోతానేమో అన్న భయం లోతుకు కలిగి అంత దూరం వెళ్ళలేను. కానీ ఇక్కడ దగ్గరలో ఒక ఊరు ఉంది, చిన్న ఊరు. ఊరి పేరే చిన్నది. సోయరు అంటే చిన్నది అని అర్థం. అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళేదాకా నన్ను కాపాడని చెప్పి ప్రార్థన చేస్తే దేవదూత గారు, ఆయన దేవుడు, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి నువ్వు అన్నట్టే ఆ సోయర్ అన్న ఊరెళ్ళు. ఇంకో మాట చదువుతూ ఉండి అందరూ చూడాలి ఖచ్చితంగా. మాట 22వ వచనంలో, నువ్వు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమియు దేవుడు నేనేం చేయలేను. నువ్వు అక్కడికి వెళ్ళాకే నేనేమి చేయాలి. మరి అబ్రహాం ప్రార్థన చేశాడు అక్కడ, ఈ ఊరు నాశనం అవ్వాలని నువ్వు బయటకు పోవాలి, నువ్వు వెళ్ళిపోతేనే ఈ ఊరు నాశనం చేయగలను. నువ్వు అక్కడ చేరేదాకా నేనేం చేయలేను, దేవుడే చేయలేడంట. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందో ఆలోచించండి, ఎంత బలం ఉందో ఆలోచించండి. ఒక మనిషిని నాశనం చేద్దామని దేవుడు వస్తే మన ప్రార్థన అడ్డుపడిపోద్ది వెళ్ళి. ఆ ప్రార్థన విన్న దేవుడు ఆ మనిషికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అక్కడికి చేరే వరకు నేనేం చేయలేను, నువ్వు వెళ్ళాక కానీ నేనేం చేయలేని చెప్తున్నాడు దేవుడు. అందుకే ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడెను. కనుక లోతు ఎలాగో తప్పించబడ్డాడో మనము ఈ వచనాల్లో 12 నుంచి 22 వచనాల్లో చూచాం. ఇక 4వ భాగంలోకి వెళ్ళిపోదాం. సొదొమ గొమొర్రాల నాశనం 23వ వచనం నుండి 29వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధి నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టున ఆ మైదానపు ప్రదేశం యావత్తు చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచిచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణము నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను. దేవుడికి మహిమ కలుగును కాక. అబ్రహాము గారి ప్రార్థన ఆలకించిన దేవుడు లోతు నివసించిన పట్టణాన్ని నాశనం చేసినప్పుడు లోతు కుటుంబాన్ని రక్షించాడు. ఈ ఆదికాండంలో భయంకరమైన శిక్ష ఇది రెండవది. ప్రపంచమంతటికి ఒక శిక్ష వేశాడు. ఏది? జల ప్రళయం అనే శిక్ష. రెండవ శిక్ష ఏంటి చెప్పండి? అగ్ని గంధకముల చేత పట్టణాన్ని కాల్చివేయట. ఎంత దుర్మార్గత ఉంటే దేవుడు ఎంత కఠినమైన శిక్ష వేస్తాడు. ఆ పట్టణం యొక్క పరిస్థితి ఇందాక ప్రారంభంలో మనం వాళ్ళ యొక్క దుర్మార్గత, వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో, వాళ్ళ స్వభావం ఎలాంటిదంటే, దేవుడు స్త్రీకి స్త్రీ స్వభావం ఇచ్చాడు, పురుషుడికి పురుష స్వభావం ఇచ్చాడు. కానీ స్త్రీ తన స్వభావం విడిచిపెట్టేస్తే, పురుషుడు తన స్వభావాన్ని విడిచిపెట్టి
పురుషుడు ఒక స్త్రీలాగా, స్త్రీ ఒక పురుషుల్లాగా వ్యవహరించడం అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. నేను రెఫరెన్స్ చూపించలేను, కానీ బైబిల్ చెప్తుందండి, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదని చెప్తుంది బైబిల్. పురుషుడు అంటే స్త్రీలు వేసుకునే వస్త్రధారణతో ఉండే వస్త్రాలు పురుషుడు వేసుకోకూడదు. అలాగే స్త్రీలు కూడా మరి పురుషుని వేషం వేసుకోకూడదు. పురుషుడు వేసుకునే బట్టలు ఇవాళ ఏం చేస్తున్నారు చాలామంది, ఇప్పుడు పెద్ద బండ్లు ఉన్నాయి కదండి, గేరు బండ్లు. కొంతమంది స్త్రీలు ప్యాంట్ షర్ట్ వేసుకుని మరి పెద్ద బండ్లు, గేరు బండ్లు కూడా తోలేస్తూ ఉంటే వాళ్ళు స్త్రీలో పురుషులో కూడా మనం గుర్తుపట్టలే. బైబిల్ ఏం చెప్తుందంటే, స్త్రీ పురుషులు ఎవరి స్వభావం వాళ్ళు కలిగి జీవించాలి. ఆ భయంకరమైన శిక్ష ఏంటి అంటే, సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్ని, ఏంటి చెప్పండి, గంధకము అగ్ని కురిస్తే ఏమేమి నాశనం అయిపోయినాయండి? ఆ పట్టణములో నివసించిన వారందరినీ నేల మొలకలతో సహా, నేల మీద ఉన్న మొలకలు కూడా కాలిపోయినాయి. మొత్తం పట్టణమంతా కాలిపోయింది. చాలామంది పరిశోధకులు బైబిల్ చూచి సొదొమ గొమొర్రా పట్టణాలు లేవా అంటే ఒకప్పుడు ఉన్నాయి, కానీ అగ్ని గంధకాలు కురిసిన తర్వాత లేవు. ఇప్పుడు మృత సముద్రం అంటున్నాం. యెరూషలేము యాత్రని మరి మన వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టుకుని, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి చూసి వస్తున్నారు అక్కడికి, యెరూషలేము. అక్కడికి వెళ్ళిన తర్వాత మృత సముద్రం ఉందంట. అక్కడ ఏముంది చెప్పండి? మృత సముద్రం. ఆ మృత సముద్రం కింద భాగంలో ఈ పట్టణాలు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇలా చూడండి, అగ్ని గంధకం వర్షంగా కురిసినప్పుడు మొత్తం కాలిపోయి ఆ నేల భూమి కంటే కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ సముద్రం ఏర్పడింది. ఉప్పు అసలు నీటిలో సహజంగా మునిగిపోతాం, కానీ మృత సముద్రంలో తేలుతున్నారు. ఎందుకు తేలుతారు? అక్కడ ఉన్న గంధకాన్ని బట్టి. ములగరంట, తేలుతూ ఉంటారు. ఖచ్చితంగా సొదొమ గొమొర్రా పట్టణము నాశనం అయిపోయింది. ఆ పట్టణము భూగర్భంలో కలిసిపోయింది. పరిశోధకులు పరిశోధనలో కనిపెట్టారు ఇది వాస్తవమైన సంగతి అని. ఎక్కడుంది అంటే మృత సముద్రం కింద భాగంలో ఉండేది. అది కాలిపోయి ఆ పట్టణం ఇలా మృత సముద్రంగా తయారైపోయింది. దేవుడు ఖచ్చితంగా పాపులైన వారిని ఎన్నో అవకాశాలు ఇచ్చి చివరికి అగ్ని గంధకముల చేత ఆ పట్టణం ఎలా కాల్చబడిందో రేపొద్దున మారని మనుషులకు మరి అగ్నిగుండమందని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కానీ ఎంత గొప్ప విషయం అయితే, అంతమందిలో అబ్రహాము గారు చేసిన ప్రార్థన బట్టి ఒక్క కుటుంబ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు దేవుడు. ఒక నీతిమంతుడి విషయంలో అని ఎంతో జాగ్రత్త తీసుకుని ఆయన్ని బయటికి తీసుకొచ్చాడు. వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడండి. అమ్మా వింటున్నారా? వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. ఎందుకు చూడొద్దు అన్నాడు? నిజంగా వెనక్కి తిరిగి చూడడానికి గల కారణం ఏంటి? అలా సంపాదించుకున్న లక్క మేడ అంటారు చరిత్రకారులు. లక్కతో వేసుకున్న మేడ అంట. ఎవరిది? లోతు గారిది లక్క మేడ. ఆ ఇల్లు గుర్తొచ్చిందేమో, అల్లుళ్ళు గుర్తొచ్చారేమో, సంపాదించిన ఆస్తి గుర్తొచ్చిందేమో, వెనక్కి అలా తిరిగి చూసింది. ఒకవేళ శరీరం వెనక్కి తిరిగి చూడకపోయినా మనస్సు ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? వెనక్కి వెళ్ళింది. అందుకే ఇవాళకి కూడా అది అలాగే ఉండిపోయిందంట. ఒక స్తంభం, ఉప్పుగానే ఉంటుందంట. ఇదే లోతు భార్య అని చెప్తారట. యెరూషలేము యాత్ర వెళ్ళినప్పుడు చూపించడంలో లోతు భార్య, ఉప్పు స్తంభం ఇదే. కారణం ఏంటంటే తాను సంపాదించుకున్న ఆస్తి వెనక్కి తిరిగి. అబ్రహామును వదిలిపెట్టండి,
లోతు ఏం సాధించాడంటారు? పచ్చగా ఉంది, ఆస్తి సంపాదించుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు ఆస్తి ఏమైపోయింది? అగ్నికందకముల చేత కాలిపోయింది. ఆస్తి అంతా, సంపాదించిన ఆస్తి అంతా నాశనం అయిపోయింది. అందుకే ఒక మాట పౌలు గారు రాస్తూ ఉంటారు, తిమోతిలో ఉంటుంది, చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదివితే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం. దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారంట. ఎవరి నుండి తొలగిపోయారు చెప్పండి? బహుశా రాత్రి దేవదూతలు చెప్పినప్పుడు ఒక రోజన్నా ఆగండి, మా పెద్దనాన్న ఇంటికి వెళ్ళిపోతాను, నేను తప్పు అయిపోయింది, మా పెద్దనాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఇంత పరిస్థితి నాకు వచ్చింది అని లోతు ప్రార్థన చేస్తుంటే బహుశా ఒకరోజు అవకాశం ఇచ్చేవాళ్ళేమో. అసలు మరలా లోతుకి అబ్రాహాము దగ్గరికి వెళ్ళాలన్న మనసే లేదు. చాలామంది తప్పు చేయడానికి సిగ్గుపడరు, తప్పు తెలుసుకుని మాట్లాడడానికి సిగ్గుపడతారు. సిగ్గుపడవలసిన అవసరం ఏముంది? మందిరానికి రావడానికి అడ్డేమి లేదండి. కొన్నాళ్ళు నువ్వు తప్పిపోయావు, మరలా తప్పు తెలుసుకున్నావు కనుక రా మందిరానికి, దేవుని మందిరంలో దేవుడితో సహవాసం చేయి. అబ్రహాము దగ్గరికి లోతు వెళ్ళుంటే ఎంత బాగుండేదో లోతు పరిస్థితి, కానీ వెళ్ళలేకపోయాడు. లోతు భార్యేమో ఉప్పు స్తంభం అయిపోయింది. అల్లుళ్ళు అందరూ, ఆస్తి అంతా అగ్నిగంధకాలతో కాల్చబడింది. లోతు ఇద్దరు కూతుర్లు సోయర్లో ఉన్నారు. అక్కడ జరిగిన విషయాలు చదువుకుని ఈరోజు వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. 30వ వచనం నుండి 38వ వచనం వరకు నేను చదువుతాను, అందరూ వినండి. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గృహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. మన తండ్రికి ద్రాక్షారసం తాగించి అతనితో సేనించి మన తండ్రి వల్ల సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెల్ని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని, ఈ రాత్రి అతనికి ద్రాక్షారసం తాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము, అలాగున మన తండ్రి వల్ల సంతానము కలుగు చేసుకుందామని చెప్పాను. ఆ రాత్రియు వారు తన తండ్రికి ద్రాక్షారసం తాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. అలాగన లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబును పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూలపురుషుడిగా ఎంచబడను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెనమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమోనీయులకు మూలపురుషుడిగా ఎంచబడను. లోతు యొక్క జీవితం ముగింపు ఎలాగుంది అంటే చాలా భయంకరంగా ఉంది. అబ్రాహాము సహవాసం విడిచిపెట్టిన లోతు ఎంతో ఆస్తి సంపాదించాడు. సొదొమలో పెద్ద మనుషులతో సహా కూర్చున్నాడు, పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నాడు. చివరికి ఆస్తి అంతా పోయింది.
భార్య కూడా ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ఇద్దరు కుమార్తెల పరిస్థితి మనం చూస్తే ఇంత భయంకరమైన పరిస్థితి ఎక్కడా లేదు. ఒక మాటలో చెప్పాలంటే లోతుని కూతుళ్ళిద్దరూ అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోదాం అని అడుగుంటే బాగుండేది. అక్కడ పురుషులు దొరికేవారు, వివాహాలు చేసుకునేవాళ్ళు. ఒక రీతిగా చెప్పాలంటే వాళ్ళు తండ్రితో కూడుట అనేది ఓ పాపం చేయడానికి కాదు, కానీ బిడ్డలు కనడానికి అన్న విషయం అక్కడ మనకు కనపడుతుంది. ఎలాగైనప్పటికీ కూడా తప్పు. ఇలా చూడండి, దేవునికి వాక్యంలో చూపిస్తున్న వాక్యం ఇంత భయంకరమైన దుస్థితి, ఈ పాపస్థితి ఇంకెక్కడా లేదు. ఇంకో మాట చెప్తున్నాను, ద్రాక్షారసం ఎంత భయంకరమైందంటే ఆ మత్తులో ఉన్న లోతుకి కూతురు వచ్చి వెళ్ళడం కూడా తెలవలేదంటే ద్రాక్షారసం ఎంత మత్తు అంటారు? అంటే ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తికి ఇంకేమీ తెలియనంత మత్తు. ఇలా మనం టీవీల్లో వార్తలు వింటున్నాం, మత్తు పదార్థమునకు బానిసలైపోతున్నారు. ఎవరండి? గొప్ప వాళ్ళందరూ కూడా, డబ్బున్న వాళ్ళందరూ, పిల్లలందరూ కూడా దేనికి బానిసలైపోతున్నారు? అందులో కొందరు పేదలున్నా ఎక్కువ శాతం మాత్రం ధనికులే అని చెప్పాలి. దేనికి బానిస అయిపోతున్నారండి? మత్తు పదార్థాలకి. ఆ మత్తులో వారు ఏం చేస్తున్నారు? వారికి ఏమీ అంత భయంకరమైన మత్తు. పెద్దది కుమారుని కందట మోయాబు అని పేరు పెట్టారు. మోయాబీలందరికీ అతడు మూల పురుషుడు. ఎవరండి? మోయాబీలందరికీ. చిన్నోడు అమ్మోనీలందరికీ మూల పురుషుడు. ఈ మోయాబీలు, ఈ అమ్మోనీయులు అనేవారు ఇశ్రాయేలుకి శత్రువులు అయిపోయారు. వాళ్ళిద్దరిలోంచి వచ్చిన ఇద్దరు కొడుకుల్లోంచి వచ్చిన సంతానం దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి శత్రువులు అయిపోయారు, విరోధంగా జీవించారు. ఇలాంటి వాక్యం బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాన్ని బట్టి ఇవాళ భారతదేశంలో ఉన్న క్రైస్తత్వానికి మత విరోధులుగా ఉన్నవారు ఇది చదివి ఫస్ట్ బైబిల్లోంచి మనల్ని విమర్శించే వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం ఎలాగవుతుంది బైబిలు? ఒక తండ్రితో కుమార్తెలతో ఉన్న సంబంధం తెలియజేసే బైబిలు పరిశుద్ధ గ్రంథం ఎలాగవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. మీకు చెప్పే జవాబు ఏంటంటే, ఇది పాపము అని చెప్పడానికి ఆ విషయాన్ని కూడా కప్పిపెట్టలేదు, దేవుడు రాశాడు. అది పాపమని చెప్పి మోయాబీలను, అమోనీయులను ఇశ్రాయేళ్ల గోత్రాల్లో చేర్చొద్దు, వాళ్ళు శాపగ్రస్తులు అని చెప్పాడు దేవుడు. అంటే మోయాబీలు, అమోనీయులు అక్రమ సంతానము, వారు ఏర్పాటు జనాంగంలో చేరడానికి వీలు లేదు, ఇది పాపం వల్ల పుట్టిన పిల్లలని చెప్పి స్పష్టంగా బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు, సమర్థించలేదు. వాళ్ళు కూడా శరీర సంబంధమైన ఆలోచనతోటే, నేను ఇందాక చెప్పినప్పుడు అండి, పురుషుని ఎరగని ఇద్దరు కుమార్తెలు అన్నాడు. అంటే ఆ ఊళ్ళో ఉన్నంతసేపు ఏ పురుషుణ్ణి వారు ఎరగకుండా జీవించగలిగారు. కానీ ఇప్పుడు మాత్రం ముసలోడు అయిపోయాడు, మన తండ్రి చనిపోతాడేమో, కానీ ఇప్పుడు వీళ్ళ వల్ల పిల్లలు పుట్టకపోతే రేపొద్దున్న సంతానం ఉండదు, మనం ఉండం అని అనుకున్నారు. వాళ్ళు చేసింది మాత్రం సొంత ఆలోచన ప్రకారంగా చేసి ఇవాళ వారి చరిత్ర బైబిల్ గ్రంథంలో ఒక చెప్పండి శపించబడిన వంశముగా ఉండిపోయింది. ఇది పాపము అని ఖచ్చితంగా బైబిల్ ఖండిస్తుంది. నిజంగా వాళ్ళిద్దరూ గర్భవతులైన సంగతి తెలిసిన లోతు ఎంత కుంగిపోయి ఉంటాడో, ఎంత భయంకరమైన శిక్ష అనుభవించుంటాడో, ఆ వృద్ధాప్యమందు ఆయన మనసు ఎంత సంచలమైపోయి ఉంటుందో మనం ఆలోచిస్తే మన ఆలోచనకి అందదు. ఖచ్చితంగా అది పాపమనే బైబిల్ చెప్తుంది, ఖచ్చితంగా పాపం అని చెప్తుంది బైబిల్. అవునండి. అందుచేత
అలాంటి శాపగ్రస్తమైన పట్టణంలోంచి కూడా చూడండి, మోయాబీరాలైన రూతు, రూతు ఎవరు చెప్పండి? మోయాబీరాలు. అంటే మోయాబు జాతిని దేవదాసయ్య గారు బురద అన్నారు. మురికి బురదలో పుట్టిన పద్మము లాంటిది రూతు. అంటే అలాంటి శపించబడిన మోయాబీలలో నుండి కూడా శాపం తొలగించి రూతుని దేవుడు తన వంశవృక్షంలో చేర్చుకోగలిగాడు. అంచేత ఈరోజు సొదొమ నాశనం గురించి తెలియజేసిన అధ్యాయం ఈరోజు మనం నేర్చుకున్నాము. ఈ విషయాలు కొన్ని మనకి అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ కూడా మనం విని ఈ విషయాలు బట్టి మనం ప్రార్థన చేయాలి. మరి మనల్ని లోతు కూతుళ్ళు అని ప్రశ్నిస్తున్నారు కదా చాలామంది, అపవిత్రమైందని మరి చెప్పేవాళ్ళు. ఒకసారి వాళ్ళు ఆరాధిస్తున్న దేవుళ్ళ చరిత్ర, వాళ్ళు గౌరవిస్తున్న వారి చరిత్రను వారు తిరగేసుకుంటే ఇక్కడ మనిషి తప్పు చేసినట్టు ఉందేమో కానీ అక్కడ దేవుళ్ళుగా ఆరాధించబడుతున్న వాళ్ళే తప్పులు చేసినట్లుగా కనపడుతుంది. దేవుళ్ళే తప్పులు చేసినప్పుడు వీళ్ళు చేసింది తప్పు కాదని చెప్పడంలో తప్పే అని బైబిల్ చెప్తుంది. దేవుళ్ళ కంటే మానవులు కాబట్టి చెప్పండి, వాళ్ళ పాపము చేయటం సహజంగా కనపడుతుంది. కానీ ఇంత భయంకరమైన తప్పు ఇంకెక్కడా మనకు కనిపించదో అంత భయంకరమైన తప్పును వారు చేసి ఉన్నారు. ఈరోజు మనం 5 భాగాలుగా నేర్చుకున్నాము. 1 ఆతిథ్యమిచ్చిన లోతు, 2 సొదొమ ప్రజల దుర్మార్గత, తప్పించబడిన లోతు, నాశనము, మోయాబు అమోరీలు ఎలాగొచ్చారో వాళ్ళ జననం గురించి మనం విన్నాం. ఈ మాటల చేత దైవాత్మ మనలను ఆదరించును గాక. ఆమేన్.